హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరిపల్లె మోటో వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను, అందులో మన బుల్లెట్లో చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే రీజన్ పెద్దగా లేదు. టుమారో మనం ట్రిప్కి వెళ్తున్నాము, రైడ్కి వెళ్తున్నాము. సో రైడ్ తగ్గట్టు ప్రిపరేషన్స్లో వీడియో చేద్దామని చెప్పి ఇలా వీడియో చేస్తున్నాను. అందులో నేను మైక్ ఉంది కదా నాది, లాస్ట్ టైము మనం ప్రీవియస్ వీడియో చెక్ చేసినంటే వన్ సైడ్ రికార్డ్ మాత్రం అయింది. సో ఎలా అంటే ఇప్పుడు మన గోప్రో మైక్ అడాప్టర్ ఉంది కదా, ఆ మైక్ అడాప్టర్కి ఒక పిన్ వస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ వస్తుంది కదా, అది 4 స్టాండ్ టు 3 స్టాండ్ పిన్ వస్తుంది ఒకటి. ఆ పిన్ పోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మన స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కదా, ఆ స్టీరియో స్పీకర్స్ ఉండేది సింగిల్ సైడ్ రికార్డ్ అవుతుంది. దానివల్ల వాయిస్ క్లారిటీ సరిగ్గా లేదు, వన్ సైడ్ రికార్డ్ అవుతుంది. సో అందుకు ఆన్లైన్లో పిన్ ఆర్డర్ చేస్తాను, అది కూడా వచ్చింది. అది కూడా ఇప్పుడు ఆ పిన్నే కనెక్ట్ చేసి చూస్తున్నాను. వాయిస్ ఎలా వచ్చిందో మళ్ళీ రూమ్కి వెళ్తే ఎడిటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనం మార్తలి మహదేవ్పురం, ముందర వెళ్తే మహదేవ్పురం, వెనకకి వెళ్తే మార్తలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సివి రామన్ నగర్, మురుగేష్పల్లె చెప్పాను కదా, నేను ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించుంటాను మురుగేష్పల్లె. ఆ మురుగేష్పల్లె దగ్గర నుంచి సివి రామన్ నగర్ వచ్చే రూట్ ఉంటుంది. ఆ సివి రామన్ నగర్ వచ్చే రూట్ దగ్గర బైక్ మెకానిక్ షాప్ ఉంటుంది. నేను ఎక్కువ రెగ్యులర్గా బుల్లెట్కి అక్కడ సర్వీస్ చేయిస్తాను. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయిద్దామని చెప్పి, సర్వీసింగ్ కూడా ఏం లేదు బైక్కి, ఆల్రెడీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంజిన్ ఆయిల్, అలానే బ్రేక్ చూడండి, బ్యాక్ బ్రేక్. ఒక నిమిషం చూపిస్తా, ట్రాఫిక్ గట్టిగా ఉంది ఇక్కడ. చూడండి బ్యాక్ బ్రేక్ ఎంత లూజ్ ఉందో. బ్యాక్ బ్రేక్ అలానే కొంచెం టైట్ చేయించేసి ఇంజిన్ ఆయిల్ ఒకసారి టాప్అప్ చేయిద్దామని చెప్పి, ఏమన్నా తక్కువ అంటే నేను ఇప్పటికి 1500 to 1800 కిలోమీటర్స్ అయితే తిరిగాను. నేను మామూలుగా ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత 3000 కిలోమీటర్స్ ఎవ్రీ మళ్ళీ చేంజ్ చేయించేస్తాను. కాబట్టి ఒక 1200 కిలోమీటర్స్ అయితే ఇంకా ప్రాబ్లం లేదు. బట్ ఒకసారి చెక్ చేయించి టాప్అప్ చేయిస్తే, ఈసారి వెళ్ళే రైడ్ కొంచెం లాంగ్ రైడ్ అనుకోండి, ఈసారి మాత్రం ఒక 1600 to 1700 కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌన్ రైడ్. రోజులు కూడా 2-3 డేస్. ప్లేస్ ఎక్కడికో ఇంకా నేనే డిసైడ్ కాలేదు, చెప్తాను. అది రేపు స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాను ప్లేస్ ఎక్కడికో. అదే ఇప్పుడు బేసిక్గా అవి చేయించేసి బైక్కి నెక్స్ట్ ఎయిర్ ఫిల్ చేయించాలా, ఇంకా అంతే. మొత్తం అన్నీ ఉన్నాయి. ఆ సైడ్ మొత్తం నేను వెళ్ళే సైడ్ మొత్తం వర్షాలు పడుతున్నాయంట. అంతెందుకు బెంగళూరులోనే వర్షం పడుతుంది. ఇంతసేపు వర్షం పడింది, ఇప్పుడే క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో. బెంగళూరు క్లైమేట్ అలవాటు అయితే ఇంకో ఊరికి వెళ్ళేస్తే ఉండలేరు ఎవరు, అంత బాగుంటుంది క్లైమేట్ ఇక్కడ. కాబట్టి వర్షాలు పడుతున్నాయంటే నేను దాని తగ్గట్టు మొత్తం రైన్ గేర్ అన్నీ తీసుకెళ్ళాలి. అందులో మోటో వ్లాగ్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది నాకు తెలిసి, అందులో మన బుల్లెట్తో చేసి. లాస్ట్ టైం ఫ్యామిలీ వ్లాగ్ ఒక ట్రిప్ పెట్టాను కదా, దాంతో మొత్తం రెస్పాన్స్ బాగానే వచ్చింది. అది కూడా లాస్ట్ వీడియోకు ఇందాకనే ఈవినింగ్ చెక్ చేసా, 1K వ్యూస్ దాటినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అందరూ. అలానే కొంచెం సపోర్ట్ చేసి, చాలామంది ఎలా అంటే ఇప్పుడు వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. అంటే స్టార్టింగ్ నచ్చకపోవచ్చేమో వీడియోస్, కానీ రాను బాగా చేస్తా కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తాను. ప్లేసెస్ కూడా మంచి మంచి ప్లేసెస్కి వెళ్తాను నెక్స్ట్. ఇంకా వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. గోప్రో వాటర్ ప్రూఫే, బట్ మైక్ కనెక్ట్ చేశా కదా, మైక్ కనెక్ట్ చేస్తే వాటర్ తడిచి లోపలికి వెళ్ళినాయంటే ప్రాబ్లం అవుతుంది. సో గోప్రో ఆఫ్ చేస్తాను. చూడండి గాయస్, నా టైం ఎంత బ్యాడ్ అంటే మార్నింగ్ నుంచి ఫుల్ ఈరోజు ఎండ పెట్టింది. నేను ఈవినింగ్, అదే ఇప్పుడు కూడా ఈవినింగ్ ఏం కాలేదు, టైం 4 అలా అవుతుంది. ఎండ ఉంటుంది కదా, కొంచెం తొందరగా పనులన్నీ అయిపోయేసుకొద్దామని బయటికి వచ్చినా లేదా మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడితే వ్లాగ్ చేయలేను. ఈ వర్షానికి నేనంటే ఎంత ఇష్టం చూడండి. వర్షం తగ్గిన తర్వాత ఇంక మళ్ళీ వ్లాగ్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి మెకానిక్ షాప్కి. చూడండి బండి కండిషన్ అంతా బాగానే ఉంది, బట్ దుమ్ము చూడండి ఎలా ఉందో మొత్తము. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి, అందులో నేను బయట పెడుతున్నా బండి, దుమ్ము పట్టేసింది ఫుల్. కాబట్టి సో వర్షం తగ్గిన తర్వాత మెకానిక్ షాప్ కాడికి వెళ్దాము. చెక్ చేయించేసి మొత్తం మన్నంతా రెడీ చేసుకుంటే టుమారో వెళ్ళిపోవచ్చు లేట్ లేకుండా. మళ్ళీ మధ్యలో ఇబ్బంది పెడితే కష్టం కదా.
అందులో నేను ట్రిప్కి వెళ్ళే ప్రతిసారి ముందు నేను బైక్ చెక్ చేయిస్తాను మొత్తం అంతా కంప్లీట్. ఎందుకంటే వెళ్ళేది మొత్తం ఫారెస్ట్ ఏరియాస్ అలా వెళ్తున్నాను, మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్ ఇస్తే మళ్ళీ కష్టం కదా. సో అందుకు చూడండి, దీనికి ఛార్జర్ ప్రీవియస్లీ ఛార్జర్ ఉండింది, అది పోయింటే మళ్ళీ సేమ్ హెచ్ఏజీదే మళ్ళీ కొన్నాను. ఇప్పుడు ఛార్జర్ కూడా వచ్చేసింది, ఇంకా ఛార్జింగ్ కూడా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడ. ముందు నేను ఎక్కడైనా రెస్టారెంట్ స్టాప్ అయినప్పుడు అలా పెట్టుకుంటాను ఛార్జింగ్. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా తప్పింది. వర్షం తగ్గింది అనుకుంటా, స్టార్ట్ అవుదాము. ఈ రూట్ చూపించలేదులేండి, ఇది ఇస్రో రోడ్డు. ముందర ఇంకా రైట్ సైడ్ తీసుకుంటే హెచ్ఎల్ రోడ్డు. ఆ రోడ్ అయితే చాలాసార్లు చూపించాను. BMW రోడ్ అపీరియన్స్ మాత్రం BMW నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఈ రూట్ ఎందుకు వచ్చానంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుందని కొంచెం ఈ రూట్ వచ్చాను నేను. లేదంటే మొత్తం ఆ రూట్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. మార్తలి బ్రిడ్జ్ రూట్ ఉంది కదా, అది స్ట్రైట్ రోడ్డు, ఆ రోడ్ మొత్తం బ్లాక్ అయింటుంది. ఇటు నుంచి కొంచెం ఇలా తిరుక్కొని ఇలా వచ్చాను, ట్రాఫిక్ తక్కువ ఉంటుందని. వర్షం అయితే చినుకులు చినుకులు పడుతూనే ఉంది. ఓకే, లెట్స్ సీ. దరిద్రం ఏంటంటే ఈవినింగ్ టైం బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుందని తెలిసి కూడా, అందులో ముఖ్యంగా ఈ ఏరియాలో మార్తలిలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని తెలిసి కూడా ఈ టైంకే బయటకు వస్తాడు. ఏమన్నా టైమింగ్ అమ్మంది చూడండి ట్రాఫిక్, అందులో ముందర వరకు ఉంది, అక్కడ వరకు. ఇంకా రివర్స్ నేను వచ్చే టైంకి అయితే ఇంకా అంతా బ్లాక్ అవుతుంది ఒక అర్ధ గంట ట్రాఫిక్లో. చూడండి రైట్ సైడ్లో ఇప్పుడే ట్రాఫిక్, ముందర కూడా ఉంది ట్రాఫిక్ గట్టిగానే. ఈ వర్షము పడుతూనే ఉంది. ఇది చూస్తే నేను మైక్ కనెక్ట్ చేశాను, మైక్ కన్నా చెడిపోయిందంటే 5,000 బొక్క. సారీ మైక్ అంటారా, మైక్ అడాప్టర్ చెడిపోయిందంటే 5,000 బొక్క. కాబట్టి కొంచెంసేపు గోప్రోని కవర్ చేద్దాం, వర్షం గట్టిగా పడుతుంది ముందర. నాన్న బాబు ముందర, ఓ ఆంటీ, జస్ట్ మిస్ ఆంటీ. ఇలా సడన్గా వచ్చేస్తారు, ఇలాంటి వాళ్ళని కింద పడి దూలు తీరేది మనకు. వర్షం పడుతూనే ఉంది, మన బెంగళూరు ట్రాఫిక్ ఈవినింగ్ గట్టిగా అవుతూనే ఉంది. రైట్ సైడ్ చూడండి ఒకసారి ట్రాఫిక్ అంతా. మన రివర్స్ వచ్చేటప్పుడు మనకు చిరిగి చాట్ అవుతుంది. ఏం చేయలేం, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఇందులో బెంగళూరు ట్రాఫిక్ అలవాటు అయిన తర్వాత ఇంకా అంతే మామూలే. అయితే మురుగేష్పల్లి వస్తుంది, హెచ్ఏలు మురుగేష్పల్లి. ఏం కాలేదు బ్రో, ఏం చేయలేం, ఏం కాలేదులేండి. కారు కూడా ఏం కాలేదు. బట్ కనీసం బండి మూవ్ అయ్యేటప్పుడు కూడా చూడరు. చూసి వెళ్తే తగలవు కదా. మన బండికి ఏం కావాలండి, డ్యామేజ్ అయితే కార్కే కావాలి. కానీ అందులో కెమెరా ఆన్లో ఉంది బట్టి మనం కూడా కొంచెం కూల్గా మాట్లాడుతున్నాంలేండి, అది వేరే విషయం అనుకోండి. స్ట్రైట్కి వెళ్తే నాకు చెప్తున్నా కదా హెచ్ఎల్ రూటు, మనము సివి రామన్నర్కి వెళ్ళాలంటే రైట్ వెళ్ళాలి. బైక్ సర్వీసింగ్ రూట్ ఈ రూట్. అమ్మో కొంచెం ముందుకు వద్దాం, మళ్ళీ తగిలిచ్చేస్తారు. వెళ్ళిపోదాం, సిగ్నల్ పడింది. పాండి బాబు, వర్షం గట్టిగా పడుతుంది మళ్ళా. సరే డైరెక్ట్గా మెకానిక్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆన్ చేస్తాను క్యాంప్, వర్షం ఎక్కువ పడుతుంది. ఇంకా మనం ఆల్మోస్ట్ మెకానిక్ షాప్ దగ్గర కూడా వచ్చేసాము. అక్కడ ముందర ఉంటుంది, చూపిస్తాను. ఈ వర్షం ఏంటంటే ఆగుతుంది పడుతుంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, బట్ వర్షం పడకుంటే బాగుండు కొంచెంసేపు. ఇక్కడే లెఫ్ట్లో ఉంది కదా నయాజ్ బుల్లెట్ గ్యారేజ్, ఇదే అది. అన్నా ఇంజన్ ఆయిల్ ఒకసారి చెక్ చేసి టాప్అప్ చేస్తారా కొంచెం అన్న? సెంటర్ స్టాండ్ అన్న, అదే నేను చెప్పిన గ్యారేజ్.
ఇక నా బైక్ తెలుగు వస్తుంది అతనికి అన్నకు. అలానే ప్రాబ్లమ్స్ కూడా చెప్పేస్తే అన్న అది ఇది కొంచెం సౌండ్ కూడా వస్తుంది అన్న, టైట్ చేస్తారు నట్ట అని. ఓకే, ఇంకా అన్నీ చేసి స్టార్ట్ అవ్వం ఇక్కడ నుంచి. వచ్చేసాం గైస్, చెప్పా కదా సివి రామన్ నగర్ ఇదే. బైక్ పెట్టాను అక్కడ వెనకాల, అది అక్కడ ఉంది కదా అక్కడ. ఇది ఓన్లీ బుల్లెట్స్ మాత్రమే చేస్తాడు ఇక్కడ. ఏమన్నా నయాజ్ బుల్లెట్ గ్యారేజ్ అని, బుల్లెట్ క్లినిక్ అని ఉంటుంది. ఇంకా బైక్ ఇక్కడ నుంచి రెడీ చేయించేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాము రూమ్కి. ఇంజన్ ఆయిల్ అయితే టాప్అప్ చేస్తున్నాం గైస్. ఇంజన్ ఆయిల్ కొంచెం తక్కువ ఉందన్నాడు, ఒక హాఫ్ లీటర్ టాప్అప్ చేస్తా అని చెప్పింటే ఓకే అని చెప్పాను. ఇంజన్ ఆయిల్ టాప్అప్ అయితే చేసేసినాడు. అదే 21 రింగ్ తీసుకొని ఇది కొంచెం వెనకాల కొంచెం సౌండ్ వస్తున్నాయని చెప్పింటే, అంటే సౌండ్ ఏం లేదు, సస్పెన్షన్ కొంచెం సౌండ్ వస్తున్నాయని చెప్పింటే టైట్ చేయమని చెప్పాడు. ఇంకా వచ్చిన పని కూడా అయిపోయింది. బెటర్గా ఉంటుందని చెప్పి అన్న కూడా టెస్ట్ డ్రైవ్ చేసి రమ్మన్నాను. ఇప్పుడే అన్న టెస్ట్ డ్రైవ్ కూడా చేసి వచ్చాడు. ఏదో నట్టు కొంచెం లూజ్ ఉంటే టైట్ చేసినాడు. ఇప్పుడంతా ఓకే. ఇంజన్ ఆయిల్ కూడా టాప్అప్ చేసేసాడు. ఏమంటే క్లచ్ వైర్ ఒకటి, ఎక్సలేటర్ కేబుల్ ఒకటి, 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. లాంగ్ వెళ్తా కదా, అక్కడ ఏమైనా మధ్యలో ఇబ్బంది పెడితే కష్టం కదా. నాకే టూల్ కిట్ ఉంది, నేనే చేంజ్ చేసుకోవచ్చు. అవైతే ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేది అదే కదా, సో అందుకు అవి తీసుకుంటున్నాను. ఇందాక 300 అయింది ఆల్రెడీ బిల్లు. ఇందాక 300 పే చేశాను. అదే ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేసిన దానికి. ఇప్పుడు మళ్ళీ దానికి కచ్ వైర్, ఎక్సలేటర్ కేబుల్ 2 తెప్పించుకున్నాను. లాంగ్ వెళ్తున్నా కదా, మధ్యలో మన ప్రాబ్లమ్స్. అన్నా ఎంతనా? 410 అన్న. అన్న అన్న అయిపోయిందన్నా, ఇంకొచ్చిన పని అయిపోయింది. వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దగ్గర 700 బొక్క వేసుకున్నాంలేండి, అది వేరే విషయము. ఇది ఎలా అంటే నేను క్లచ్ వైర్, కేబుల్ వైర్ మార్చి చాలా రోజులు అవుతుంది, దగ్గర 1 year పౌన్ అవుతుంది. మధ్యలో ఏమైనా ట్రబుల్ ఇచ్చినా కష్టం కదా, మెయిన్ ప్రాబ్లమ్ ఇస్తే అవే ఇస్తాయి. సో అందుకు అవి 2 తీసుకున్నాను. అందులో ఇంజన్ ఆయిల్ టాప్అప్ చేయించాను. ఇంకా బ్రేక్ టైట్ చేయించాను. వెనకాల నట్స్ కొంచెం ఏంటో చెక్ చేశాడు అన్న టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి. ఆయన టెస్ట్ డ్రైవ్కి పంపించాను. ఆయన చెక్ చేసుకొని వచ్చాడు, మొత్తం అంతా నీట్గా చేశాడు. సో అందుకు మీకు కొన్ని టిప్స్ చెప్తారు చూడండి. బేసిక్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు బైక్లో మెయిన్ చెక్ చేసుకోవాల్సింది చెప్తారు చూడండి. ఫస్ట్ థింగ్ బైక్ ఇంజన్ కండిషన్. ఇప్పుడు ఇంజన్ కండిషన్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవాలి. అదే ఇంజన్ ఆయిల్ కండిషన్ కిందకి వస్తుంది. ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ బ్రేక్సే కదా చాలా ఇంపార్టెంట్. బ్రేక్స్ చెక్ చేసుకోవాలి. థర్డ్ టైర్స్ చెక్ చేసుకోవాలి. నీకు టైర్స్ వీక్ ఉన్నా కానీ మనం వెట్ రోడ్స్లో వెళ్తుంటాము, అవి ట్యూబ్ టైర్స్ అయితే ఫారెస్ట్ మధ్యలో వెళ్తుంటాము, అక్కడ మధ్యలో పంచర్ షాప్స్ అవి ఉండవు. అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడతాము. సో అందుకు టైర్స్ నీట్ కండిషన్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా బేసిక్గా మెయిన్ క్లచ్ వైర్, ఎక్సలేటర్ వైర్, ఇవి 2 కట్ అయితే మనము దగ్గరలో దొరకపోవచ్చు, దగ్గరలో షోరూమ్స్ ఏం లేకపోతే దొరకపోవచ్చు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ స్పేర్స్ నేను తీసుకుంది. ఒకవేళ దగ్గరలో ఏమైనా దొరకకపోతున్నా కానీ నా దగ్గర టూల్ కిట్ అయితే ఉంది. టూల్ కిట్ క్యారీ చేస్తాను ఖచ్చితంగా, ఓల్డ్ మోడల్ కాబట్టి బైక్ నేనే చేసుకోగలుగుతాను. అవి 2 పోయినా కానీ ఇంకా మిగతా అయితే ఏం ప్రాబ్లం ఏమో నమ్మకం నాకు బైక్కి. ఇంకా ఇన్ని జాగ్రత్తలు పడినా మనం బండికి ఏమైనా అయిందంటే అది మన టైం బ్యాడ్, ఏం చేయలేము. కాబట్టి మనం బేసిక్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి చెక్ చేసుకుంటే నేను ఇంతవరకు ఎక్కడైతే నాకు మధ్యలో ప్రాబ్లం అయితే ఇవ్వలేదు. నేను బేసిక్గా ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్తాను ట్రిప్కి వెళ్ళే ప్రతిసారి. మామూలుగా షార్ట్ రైడ్స్కి అయితే నేను చెక్ చేసుకోను, కొంచెం లాంగ్ వెళ్తున్నా కాబట్టి చెక్ చేసుకుంటున్నాను. బైక్ వాటర్ వాష్ కూడా ఇద్దాం అనుకున్నా. ఇక్కడ వాటర్ వాష్ షాప్ ఉంటుంది లెఫ్ట్లో, ఇక్కడ ఉంది. బట్ కానీ వర్షం పడుతుంది కదా, సో అందుకు డెసిషన్ చేంజ్ చేసుకున్నా. వర్షంలో ఇచ్చి కూడా వేస్టే. కొంచెం తర్వాత ఇందాక చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో, వర్షం పడి. ఇప్పుడే చూడండి ఎలా అయిపోయిందో. ఇది బెంగళూరు, ఇలానే ఉంటుంది. మళ్ళీ నైట్ అయితే వర్షం పడుతుంది. అందుకు బండి వాటర్ వాష్కి ఇచ్చి కూడా మళ్ళీ గలీజ్ అవుతుంది ఆయన. సో అందుకు వాటర్ వాష్కి ఇవ్వడం లేదు. ఇంకొకటి మెయిన్ థింగ్, ఎయిర్ ఫిల్ చేయించుకోవాలి టైర్స్లో. అంతే,
బండి మొత్తం రెడీ అయినట్టే ట్రిప్కి. ఇంకా ఇవి చెక్ చేసుకొని బేసిక్గా వెళ్దామంటే ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా మళ్ళీ రాగలుగుతాము. బేసిక్గా ఇవి చూసుకోండి. ఇంకొకటి, వర్షాలు ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి. నేను వ్లాగ్ చేయడం కూడా కష్టం కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను ఈ గోప్రోని వాటర్ ప్రూఫ్ ఎలా చేయాలని. ఆల్రెడీ గోప్రో వాటర్ ప్రూఫ్ వెళ్ళండి. హెల్మెట్కి మౌంట్ చేసినామంటే మనం మైక్ కనెక్ట్ చేస్తాం కదా అడాప్టర్, ఆ అడాప్టర్ కూడా చర్చకుండా ఏదో కొన్ని జుగాట్స్ చేస్తారు. ఆ జుగాట్స్ చూసి మనం కూడా చేద్దాం అలానే. వర్షంలో కూడా వ్లాగ్ చేయొచ్చు. చూడండి ఇంటికి వచ్చాం కదా, వచ్చేటప్పుడు మొత్తం వర్షం పడితే ఎలా ఉంటుందంటే చూడండి వెళ్ళినప్పుడు అప్పుడే ఎండ పెడుతుంది. ఇదిగా బెంగళూరు. ఇప్పుడు అంటే నాకు చాలా వార్త ఏంటంటే ట్రిప్కి వెళ్తున్నామని చెప్పా కదా, నేను వేరే అన్న వాళ్ళు మొత్తము ఫ్రెండ్స్. ఆ అన్న కుదరలేదంట, ఇప్పుడే హ్యాండ్ ఇచ్చేసాడు కాల్ చేసి. అంటే వేరే ఆఫీస్లో లీవ్ కుదరలేదంట మండే. సో ఈరోజు ఫ్రైడే, మామూలు సాటర్డే సండే వెళ్ళాల్సింది, సాటర్డే కూడా ఆఫీస్ ఉంది అన్నకు. సో అందుకు మండే ప్లాన్ వేస్తాము. ఏంటి గొడవ ఇక్కడ? భయా భయా బాస్ దీనికి పాపం ఏం కాలం కదా, ఆయన సడన్గా బ్రేక్ వేసినారు అందుకే అడుగుతున్నారు. అని మామూలు రోడ్డు మీద చూడండి. ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. పోలీస్ ఆంటీ ఉంది కదా, ఫోటో తీసి ముందర అతను హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతున్నా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. ఎంత డేర్గా మాట్లాడుతున్నాను చూడండి. ఫోటో కొట్టేసింది, మళ్ళీ ఫైన్ ఇంటికి వెళ్ళిపోతుంది. హెల్మెట్ పెట్టుకుని కూడా బరువు అయితే ఎలా అర్థం కాదు. మెయిన్ మన సేఫ్టీ కోసమే కదా. వేర్ హెల్మెట్ గైస్. అమ్మా ఈ సిగ్నల్, ఈ ట్రాఫిక్, ఇంకా లెఫ్ట్ తీసుకుంటే భయంకరంగా ట్రాఫిక్ ఉంటుంది. ఇది చూడండి మార్తలి ట్రాఫిక్. మార్తలి ఎక్కడో 1.5 కిలోమీటర్ ముందు ఉంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడికి. ఈ పక్క ఫుల్ ట్రాఫిక్ జామ్. హబీబీ వెల్కమ్ టు మార్తలి. వెనకాల అంబులెన్స్ ఉంది, సైరన్ మోగుతుంది ఒకటే. మన ఎవడన్నా పక్కా జరుగుతాయి కదా కనీసము. ఇప్పుడు సిగ్నల్ వేస్తాయి కదా, అమ్మాయి వెహికల్స్ మూవ్ అయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. ఇంకొక ఎయిర్ ఒక్కటి ఫిల్ మూవ్ అయిందని హ్యాపీనెస్ కొంచెం కూడా ఉండదు. ఇంకా ఎయిర్ ఒకటి ఫిల్ చేయాలి బైక్కి, అదొకటి పని బ్యాలెన్స్ ఉంది. మొత్తం మీద ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చేశారు ట్రిప్కి వస్తా అని చెప్పి. అమ్మో ఈ ట్రాఫిక్ బాబు, కొంచెం సైడ్ ఇస్తారు ఇద్దరు. జంపు. ఈ ట్రాఫిక్లో దూరం వెళ్ళాల్సిందే. నార్మల్గా వెళ్ళాలంటే వెళ్ళలేము. ఈరోజు అంతా ఈడే స్టక్ అయిపోతాం. ఇక్కడ ఖాళీగా ఉంది. అమ్మాయి వచ్చేసాము. ఇంకా బండికి ఎయిర్ ఒకటి ఫిల్ చేసి వెళ్ళిపోదాం ఇంకా.